సిట్టింగ్ సీట్ ఇవ్వటం కష్టం, ఎమ్మెల్యేగా పోటీ చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. నియోజకవర్గం కూడా మారుస్తాను, అక్కనుంచి పోటీ చేయండి, గెలుస్తారు. లోక్సభకు వెళ్లటం కష్టం, నేను చెప్పినట్లు చేస్తే అసెంబ్లీలోకి రావటం ఖాయం. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ సీటును మరొకరికి ఇస్తున్నాను, మిమ్మల్ని మారుస్తున్నాను. మచిలీపట్నం ఎంపీ బాలశౌరితో సీఎం జగన్ అన్న మాటలు ఇవి. ఈ మాటలు ఎదుర్కొన్నది ఎవరో తెలుసా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రీసెంట్గా రాజీనామా చేసిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి. అవును, బాలశౌరి రాజీనామా వెనక చాలా ఇష్యూ నడిచింది. సహజంగా జగన్ బాలశౌరి మధ్య మంచి బంధం ఉంది, దగ్గర సంబంధం ఉంది, మంచి స్నేహితుడిగా కూడా ఉన్నారు. అలాంటి బాలశౌరి సీఎం జగన్ దగ్గర విశ్వసనీయత, విశ్వాసం కోల్పోయారా అంటే అవుననే టాక్ ఇప్పుడు పార్టీలో వినిపిస్తుంది. అసలు ఎంపీ బాలశౌరి విషయంలో ఏం జరిగిందో చూద్దాం. మచిలీపట్నం ఎంపీ మళ్లీ టికెట్ ఇవ్వకపోవటంతో పాటు ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న జగన్ సూచనలను పట్టించుకోలేదు బాలశౌరి. ఈ క్రమంలోనే సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఎంపీ సీటు మళ్లీ తనకే కావాలని పట్టుబట్టడంతో జగన్ దగ్గర పెద్ద చర్చే నడిచిందట. బాలశౌరి ఎన్నిసార్లు మొత్తుకున్నా జగన్ మాత్రం నో అన్నారట. మళ్లీ ఎంపీగా గెలవవు, నా మాట విని ఎమ్మెల్యేగా పోటీ చెయ్యి అని చెబుతూనే సర్వే వివరాలు, బాలశౌరిపై ఉన్న వ్యతిరేకత ఏంటి, ఓటర్ల టాక్ ఏంటి, ఏ నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉంది, పార్లమెంటు పరిధిలో వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారు, వాళ్ల అభిప్రాయం ఏంటి అనే పూర్తి వివరాలను బాలశౌరి ఎదుట పెట్టారట సీఎం జగన్. మంచి మిత్రుడిగా, స్నేహితుడిగా చెబుతున్నాను, నువ్వు ఓడిపోతే పార్టీ ఓ ఎంపీని ఓడిపోయినట్లే, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటూ కరాఖండిగా చెప్పారట జగన్. ఈ విషయంలో మాత్రం బాలశౌరి ఒంటెద్దు పోకడలతో ఉన్నాడట. ఎంపీ టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారతాను అన్న సంకేతాలను జగన్ ఎదుటే ఓపెన్ అయ్యారట బాలశౌరి. నాకు ఎంపీ టికెట్ మాత్రమే కావాలి, ఎంపీగానే పోటీ చేస్తాను అని చెప్పటం ద్వారా జగన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇదే సమయంలో ఇటీవల ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పార్టీకి బాలశౌరి హాజరైన విషయం ప్రస్తావనకు వచ్చిందట. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ, సీఎం పార్టీలో జరిగిన అంశాలు ప్రస్తావనకు వచ్చాయట. అక్కడ జరిగిన విషయాలను సీఎం జగన్ కు వివరించారట బాలశౌరి. ఆ పార్టీకి ఎవరెవరు వచ్చారు, ఏం మాట్లాడుకున్నారనేది చెబుతూనే మీరు టికెట్ ఇవ్వకపోతే ఎంపీ టికెట్ మరో పార్టీ నుంచి తెచ్చుకుంటాను, ఆ పార్టీ తరపున పోటీ చేస్తాను అన్నారట బాలశౌరి. ఇంతదాకా వచ్చినప్పుడు ఇంకెందుకు ఆలస్యం, రేవంత్ రెడ్డిని అడిగి బీఫామ్ తెచ్చుకో, నీకు బీఫామ్ ఇచ్చేది రేవంత్ రెడ్డినేనా అంటూ చురకలు అంటించారట సీఎం జగన్. కాంగ్రెస్ పార్టీని ఎదిరించి, కొట్లాడి, పోరాడి మరీ పార్టీ పెట్టుకున్నాం, గెలిచాం. అలాంటి పార్టీకి సీఎం అయిన రేవంత్ రెడ్డి పార్టీలకు వెళ్లి హంగామా చేయటం ఏంటంటూ కూడా మండిపడ్డారట సీఎం జగన్. ఈ పరిణామాలు అన్నీ పార్టీ నుంచి బయటకు వచ్చిన బాలశౌరి మిగతా నేతల దగ్గర ప్రస్తావిస్తున్నారట. ఈ క్రమంలోనే పార్టీ నేతలే కాదు, మిగతా పార్టీల నేతలు అంటున్నారు, అమ్మో జగన్తో యవ్వారం మామూలుగా ఉండదు, జగన్ మామూలుడు కాదు, ఏది ఏమైనా పార్టీ అధ్యక్షుడు అన్నాక ఇలాగే ఉండాలి అంటున్నారట.